అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అతడు ఆమె ఇంటర్నెట్. రచయిత శంకర్ నాగ్ గారు. ఇక కథలోకి వెళితే, అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం ఉదయం 6:30 గంటలవుతోంది. హైదరాబాదు నుంచి కొత్త ఢిల్లీ వెళ్ళవలసిన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫారంపై ఉన్నది అని మైక్ నుంచి ప్రకటన వినపడుతోంది. తనకి వీడ్కోలు చెప్పడానికి వస్తానన్న మిత్రుడు సందీప్ కోసం అసహనంగా ఎదురు చూస్తున్నాడు నవీన్. ఇంతలో దూరం నుంచి చెయ్యి ఊపుతూ వచ్చాడు సందీప్. ఏరా, ఇంత ఆలస్యమైంది, ఇంకాసేపైతే బండి బయలుదేరిపోయేది అన్నాడు నవీన్. ఏం చేయను బాస్, రాత్రి ఇంటర్నెట్ డాబాలో బాగా ఆలస్యమయ్యింది. మనం చూసే మసాలా వెబ్సైట్లో కొత్త అప్డేట్లు వచ్చాయి. వాటిని పూర్తిగా చూసి ఇంటికి వెళ్ళేసరికి 11 గంటలైంది. దాంతో పొద్దున్నే నిద్ర లేవడం కొంచెం కష్టమైంది అంటూ తాను తెచ్చిన డెక్కన్ క్రానికల్ పేపర్ను నవీన్ చేతిలో పెట్టాడు సందీప్. అప్డేట్లు ఎలా ఉన్నాయి, గిట్టుబాటు అవుతాయా ఆసక్తిగా అడిగాడు నవీన్. అదిరాయనుకో, అయినా నువ్వు ఓ వారంలో తిరిగి వచ్చేస్తావుగా, అప్పుడు చూద్దు గాని, లేకపోతే ఢిల్లీలో ఏదైనా ఇంటర్నెట్ దాబాకి వెళ్ళు అని సలహా ఇచ్చాడు సందీప్. అలాగే నన్నట్లు తలూపుతూ, ఏమైనా ఇన్ని గంటల ప్రయాణం విసిగేరా అన్నాడు నవీన్. ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నావు, పైగా ఏవో నవలలు ఇంకా వాక్మెన్ తీసుకువెడుతున్నావు, మరి ఇక విసిగెందుకు గురు అంటూ నీ సీట్ నెంబర్ ఎంత అని అడిగాడు సందీప్. 36 చెప్పాడు నవీన్. సందీప్ వెంటనే బోగీలోకి ఎక్కి చూసి వచ్చి, నువ్వు లక్కీ ఫెలోవిరా, నీ ఎదురు సీట్లో ఓ చక్కని చుక్క ఉంది, ఇక నువ్వు ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు అన్నాడు. అవునా, నేను గమనించలేదే అంటూ బోగీలోకి తొంగి చూశాడు నవీన్. అక్కడ తన సీటుకి ఎదురుగా ఓ అమ్మాయి ఓ ముసలాయన కూర్చొని ఉన్నారు. బెంగాల్ కాటన్ చీరలో ఆ అమ్మాయి హుందాగా ఉంది. వావ్, స్టన్నింగ్ బ్యూటీ రోయ్ అన్నాడు నవీన్ లోగొంతుకతో. ఇంతలో బండి బయలుదేరుతోందని మైకులో ప్రకటన రావడం, మరికొద్ది నిమిషాలకే బండి బయలుదేరడం జరిగింది. సందీప్ నవీన్ కేసి చేతులూపి వీడ్కోలు చెప్పాడు. రైలు మెల్లగా వేగం పుంజుకోవడంతో బోగీ తలుపు దగ్గర నుంచి కదిలి తన సీట్లో కూర్చున్నాడు నవీన్. బ్యాగ్లో నుంచి వాక్మెన్ బయటకు తీసి రికీ మార్టిన్ పాడిన ఉల్వే అనే పాటల క్యాసెట్ దాంట్లో పెట్టాడు. చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించుకొని టేప్ ఆన్ చేశాడు. ఆ పాటకి తగ్గట్టుగా కాళ్ళని లయబద్ధంగా కదపసాగాడు. సభ్యత కాదని తెలిసినా ఆ అమ్మాయి వైపు దొంగచూపులు చూడసాగాడు. 2 రోజుల క్రితం టీవీలో చూసిన రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమే అనే పాత సినిమా పాట అతడి పెదాలపై ఆడసాగింది. ఆ అమ్మాయి పొందికగా కూర్చొని బార్న్ టు విన్ బుక్ చదువుకుంటోంది. పక్కన కూర్చున్న ముసలాయన నవీన్ చేతిలోని దినపత్రికని అడిగి తీసుకొని తీరిగ్గా చదవడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి ఏదో పుస్తకం చదువుతోంది కదా అని తను ఓ ఇంగ్లీష్ నవల బయటకు తీశాడు నవీన్. దాన్ని చదువుతున్నట్టు నటిస్తూ ఆమె అందాన్ని కళ్ళతోనే ఆస్వాదించసాగాడు. అతడి చూపులు ఆమె శరీరాన్ని తడుముతున్నాయి. ఆహా, ఎంత అందంగా ఉంది, అన్ని అవయవాలు ఏరి కూర్చి అమర్చినట్లుగా ఉన్నాయి. పర్ఫెక్ట్ ఫిగర్, ఈమెను పెళ్లి చేసుకునేవాడు అదృష్టవంతుడు అని అనుకున్నాడు. మేరే సామ్నే వాలీ కిటికీ మే ఏక్ చాంద్ కా తుకడా రహతా హై అనే హిందీ పాటని ఆమెకి మాత్రమే వినపడేలా లోగొంతుకతో పాడసాగాడు. ఆ అమ్మాయి ఇవేమీ పట్టించుకోకుండా దీక్షగా పుస్తకం చదువుతోంది. ముసలాయన దినపత్రికను ఆమూలాగ్రం చదివితే కానీ వదిలేటట్టుగా లేడు. కొద్దిసేపటికి రైలు కాశీపేట స్టేషన్లో ఆగింది. కాఫీ, టీ, టిఫిన్లమ్మేవాళ్ళు కేకలతో ఆ స్టేషన్ అంతా హడావిడిగా ఉంది. ఏమ్మా, కాఫీ తాగుదామా ఆ అమ్మాయిని అడిగారు ముసలాయన. అలాగే తాతయ్య అంటూ పుస్తకం మూసి ఎదురుగా కూర్చున్న నవీన్ను చూసి పలకరింపుగా నవ్వింది ఆ అమ్మాయి. హాయ్, ఐ యామ్ నవీన్ చెప్పాడు నవీన్. నా పేరు విద్య అంది ఆ అమ్మాయి. ప్లాట్ఫారంపై అమ్ముతున్న పెప్సీ టిన్ కొని కొద్ది కొద్దిగా తాగుతూ ఎక్కడిదాకా వెళ్తున్నారు అని విద్యని అడిగాడు నవీన్. నాగపూర్కే అని చెప్పి తాతయ్య తెచ్చిన కాఫీ తాగడం మొదలుపెట్టింది విద్య. రైలు మరలా బయలుదేరింది. కాఫీ తాగేసి తిరిగి పుస్తకంలో తల దూర్చబోయింది విద్య.
ఆమె పుస్తకం చదవడంలో నిమగ్నమైతే తనతో మాట్లాడదని గ్రహించిన నవీన్ సంభాషణని పొడిగించసాగాడు. విద్య, మీరు ఏం చదువుతున్నారు అని అడిగాడు. నేను విజువల్ ఆర్ట్స్లో పీజీ చేశాను. మరి మీరో అంది విద్య. నాది ఈ మధ్యే డిగ్రీ పూర్తయింది. ఎంబీఏ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతున్నాను. మెటీరియల్ కోసం ఢిల్లీ వెళ్తున్నాను చెప్పాడు నవీన్. అతడి మాటల్లో దర్పం ధ్వనించింది. ఆహా, అలాగా అంటూ పుస్తకం తెరవబోయింది విద్య. మీ హాబీస్ ఏమిటి అని అడిగాడు నవీన్. పెయింటింగ్, రీడింగ్ చెప్పింది విద్య. ఐ టు లైక్ రీడింగ్, అందులోనూ సైన్స్ ఫిక్షన్ అంటే మరీ ఇష్టం. పోతే ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరో హాబీ చెప్పాడు నవీన్. అలాగా, మీరు ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్ చదివారా అని అడిగింది విద్య. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు నవీన్. పోనీ జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ఎర్త్ చదివారా అని అడిగింది విద్య. మరలా ఇంకోసారి తల అడ్డంగా ఊపాడు నవీన్. నిజానికి ఆ పుస్తకాల పేర్లు కూడా వినలేదతను. అయినా ఆమె ముందు గొప్పలు పోవడం కోసం, లేదండి, నాకు పెద్దగా టైం దొరకదు, అందుకని ఇష్టం ఉన్నా వాటిని చదవలేకపోయాను అంటూ అందంగా అబద్ధం చెప్పాడు. అతడి డాంబికాన్ని పసిగట్టిన విద్య మారు మాట్లాడకుండా పుస్తకం చదువుకోసాగింది. రైలు గాలిని చీల్చుకుంటూ వేగంగా ప్రయాణిస్తోంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి భోజనాలకు ఆర్డర్ తీసుకోసాగారు. నవీన్ తనకు కావలసిన పదార్థాలు చెప్పాడు. ఎదురుగా కూర్చున్న ఇద్దరూ ఏమీ ఆర్డర్ ఇవ్వలేదు. మధ్యాహ్నం భోజనం సమయం అయింది. భోజనం చేద్దామమ్మా అంటూ తాతయ్య వాళ్ళు తెచ్చుకున్న క్యారేజీ అందుకున్నారు. చేతులు కడుక్కొని వస్తాను తాతయ్య అని విద్య లేచి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది. ఆమె వెళుతుంటే ఆమెను చూసి నివ్వెరపోయాడు నవీన్. ఎందుకంటే ఆమె కుంటుతూ నడుస్తోంది. ఆమె ఎడమ కాలికి రబ్బరు పాదం ఉంది. అంతే, నవీన్ ముఖం వివర్ణమైంది. అప్పటిదాకా అతడి మనసులో ఆమె పట్ల ఉన్న మోహపు భావనలు మాయమై వాటి స్థానంలో జాలి చోటు చేసుకుంది. అయ్యో, ఇంత అందమైన అమ్మాయికి ఈ లోపం ఏమిటి? ఆడపిల్లకి అంగవైకల్యం ఉంటే పెళ్ళి ఎలా జరుగుతుంది? అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే బ్రతకడం కష్టంగా ఉన్న ఈ రోజులలో ఈ అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో అని స్వగతంలో అనుకోసాగాడు నవీన్. ఇంతలో అతడికి భోజనం వచ్చింది. ముగ్గురు తినడం పూర్తి చేశారు. విద్య తిరిగి పుస్తకం అందుకుంది. వాళ్ళ తాతయ్య విశ్రాంతిగా వెనక్కి జారబడి చిన్న కునుకు తీయడానికి ఉపక్రమించారు. ఐఎమ్ సారీ విద్య, మీరు హ్యాండిక్యాప్డ్ అని నేను గమనించలేదు. ప్రమాదం ఎప్పుడు ఎలా జరిగింది అడిగాడు నవీన్. 3 ఏళ్ల క్రితం నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా రోడ్ యాక్సిడెంట్లో పాదం చితికిపోయింది. అప్పటి నుంచి రబ్బర్ పాదం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పింది విద్య. ఇట్స్ రియల్లీ సారీ, విచారం వ్యక్తం చేశాడు నవీన్. విచారం దేనికి? జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. గతంలో జరిగిన విషాదాన్ని తలచుకుంటూ బాధపడితే వర్తమానంలో ఆనందంగా జీవించే అవకాశాన్ని పోగొట్టుకుంటాం కదా. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు నేను తీవ్రమైన నైరాస్యానికి లోనయ్యాను. కానీ నాకున్న మరో హాబీ, అదే ఇంటర్నెట్ బ్రౌజింగ్. నేను మానసికంగా కోలుకోవడానికి చాలా సహాయపడింది. ఇంటర్నెట్లో కొన్ని వెబ్సైట్లు, ఉదాహరణకి absolutelypositive.com, pointoflife.com, inspiringyou.com, inspirationstories.com వంటివి నా జీవితంలో తిరిగి ఉత్సాహాన్ని నింపాయి. తర్వాత కొద్ది కాలంలోనే నేను తిరిగి మామూలు మనిషినయ్యాను చెప్పింది విద్య. ఏదేమైనా అందరిలా లేననే బాధ మీకుంటుంది కదా అన్నాడు నవీన్. అతను నిజంగానే తనపై సానుభూతితో ఉన్నాడని గ్రహించిన విద్య మాట మారుస్తూ, ఇంతకీ జీవితంలో మీ లక్ష్యం ఏమిటి అని నవీన్ని అడిగింది. లక్ష్యాలంటూ పెద్దగా ఏమీ లేవు, చూడాలి. ఎంబీఏ పూర్తి చేశాక ఏదైనా కంప్యూటర్ కోర్సు చేస్తాను చెప్పాడు నవీన్. ఆడపిల్లలైనా మగపిల్లలైనా జీవితంలో ఒక లక్ష్యం కలిగి ఉండాలనేది నా అభిప్రాయం. ఏదైనా సాధించాలనే తపనే మానవజాతి పురోగతికి పునాది. అసలంటూ ఏ లక్ష్యం లేకపోతే మనం చేరేది ఎక్కడికి? నా మటుకు నాకు పెయింటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలనే లక్ష్యం ఉంది. గత కొద్ది కాలంగా నేను నా లక్ష్య సాధనకు నిర్విరామంగా కృషి చేస్తున్నాను. అందులో భాగంగా పర్యావరణంపై ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన పోటీలో పాల్గొని దేశవ్యాప్తంగా 2వ బహుమతిని గెలుచుకున్నాను. ఆ బహుమతి తీసుకోవడానికే ఇప్పుడు నాగపూర్ వెళ్తున్నాను. మా ప్రయాణం ఏర్పాట్లు ఆ సంస్థే చేసింది
చెప్పింది విద్య. సంభ్రమంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు నవీన్. ఇంకో మాట చెప్పనా నవీన్, ఏమనుకోవద్దు, మీరు పోకిరీ కుర్రాడిలా అనిపించడం లేదు, కానీ అమ్మాయిలని కోరిక నిండిన కళ్ళతో దొంగచూపులు చూడడం కూడా వెకిలి చేష్టలలో భాగమే. బహుశా కళ్ళతో తప్పు చేస్తే ఎవరికీ పట్టుబడమనే ధీమా కాబోలు. ఏమైనా నా శారీరక వైకల్యం కంటే మీ మనోమాలిన్యం మరీ ప్రమాదకరమైనది. దాన్నుంచి మీరు ఎంత త్వరగా బయటపడితే మీకే అంత మంచిది చెప్పింది విద్య. తను ఆమెను దొంగచూపులు చూడడం ఆమె గ్రహించిందని అర్థం చేసుకున్న నవీన్ సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆలోచించగా ఆమె చెప్పినవన్నీ నిజమేననిపించాయి. ఇప్పుడు అతని మనసులో ఆమె పట్ల భావాలు మరోసారి మారాయి. జాలి స్థానాన్ని గౌరవం ఆక్రమించింది. మనుష్యులు మారడానికి ఒక్కోసారి చిన్న సంఘటన చాలు. కొందరి ఔన్నత్యం ఎదుటివారి అంతరంగాన్ని పరిశుద్ధం చేసి వారిలో మరుగున పడిన సంస్కారాన్ని వెలికితీస్తుంది. ఆ మార్పు తాత్కాలికమా శాశ్వతమా అనేది వారి వారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత నవీన్ తలెత్తి, నన్ను క్షమించండి విద్య, ఇంటర్నెట్లో నేను తరచూ చూసే పోర్నోగ్రఫీ వెబ్సైట్లు నా మనసుని కలుషితం చేశాయి. నేను వివేకం కోల్పోయి ప్రవర్తించాను. ఇంటర్నెట్ నన్ను బలహీనుడుగా మార్చింది అంటూ ఇంకా ఏవో చెప్పబోతుండగా అతని మాటలకి అడ్డు వస్తూ, ఇంటర్నెట్ని తప్పుబట్టి ప్రయోజనం లేదు. టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలనేది మన విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. దాన్ని నేనెలా సద్వినియోగం చేసుకున్నది చెప్పాను కదా, అంతా మన మానసిక పరిణతిలోనే ఉంది అంది విద్య. నిజమేనన్నట్టు తల ఊపాడు నవీన్. తర్వాత వాళ్ళిద్దరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నారు. రైలు నాగ్పూర్ స్టేషన్లో ఆగింది. ఆల్ ది బెస్ట్ నవీన్ అంటూ విద్య తాతయ్య సాయంతో రైలు దిగింది. వెళుతూ వెళుతూ నవీన్ కేసి ఆమె చూసిన చూపులు ఏదైనా సాధించి చూపు అనే సవాలును విసిరాయి. నవీన్ ఆ సవాలును స్వీకరించాడు. రైలు తన గమ్యం దిశగా ముందుకి కదిలింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.